మరి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసత్యాన్ని చెబుతున్నదే అండి వేదం. ఇప్పుడు వేదంలో ఈ మొదటివి రెండు భాగాలు. ఇది అయిన తర్వాత వస్తున్నది వేదాంతం, ఉపనిషత్తు. ఉపనిషత్తు మాత్రమే సత్యం చెబుతున్నదని మీరు ఇప్పుడు అన్నారు. అలాంటప్పుడు ఈ మొదట చెప్పిందంతా అసత్యమై ఉండాలి. అప్పటికి వేదంలో 3 వంతులు అసత్యాన్ని లోకానికి బోధిస్తున్నదని చెప్పాల్సి వస్తుంది. మీకు ఇష్టమేనా? అసత్యాన్నే చెప్పేలాగా అయితే వేదం ఇంత పెద్ద ప్రయత్నించి చెప్పటం దేనికండి? ఈ కర్మకాండ, ఉపాసనాకాండ, ఒక జ్ఞానకాండ చెప్తే సరిపోతుంది కదా. ఎస్, మిగతా జ్ఞానాలన్నీ కాదనుకొని మనం వేదం దగ్గరికి వస్తే వేదంలో కూడా అసత్యమేనా మనకు బోధించవలసింది? అయ్యా ఏమని చెప్పమంటారు? మేం మాత్రం వేదం చెప్పనివ్వండి, దాని తాత చెప్పనివ్వండి, అసత్యం అసత్యమేనంటాం అన్నారు శంకర భగవత్పాదులు. అయితే మరి ఎలాగండి, మీరు ఎలా సమర్థిస్తారు? చెబుతాం, వేదం అపౌరుషేయమే, కానీ కర్మకాండ ఉపాసనాకాండ కాదు. అయితే అది అపౌరుషేయమని ఎలా అన్నారు? ఒకానొక రహస్యం చెబుతున్నాయి. ఇహమేగాక పరమొకటి ఉన్నదని చెప్పేంత వరకు రహస్యం. ఈ లోకంగాక మరో లోకం ఉందని, ఈ జన్మగాక మరో జన్మ ఉన్నదని, చేసిన పుణ్యపాపాలకు ఫలితం లేకుండా పోదు, ఎప్పటికైనాను అనుభవించాలి అని ఇలాంటి రహస్యాలు చెబుతున్నది గనుక కొంతవరకు దానిని అపౌరుషేయం అన్నామే గాని అది కూడా పౌరుషేయమే. సరే, బాగానే ఉంది గాని అదైనా ఎందుకండి పనిగట్టుకుని వేదం అబద్ధమాడడం దేనికండి అంటే దానికి మేము మంచి నువ్వు అర్థం చేసుకోవాలంటే చెడ్డ ఒకటి ఉన్నదని కూడా గ్రహించాలి. నీడ సౌఖ్యం అనుభవించాలంటే ఎండలో తిరిగితేనే కాని నీకు ఆ విషయం తెలియదు. అస్సలు ఈ ప్రపంచమంతా ద్వంద్వాత్మకమని మేము ముందే చెప్పాం. అసలైన వేదం పరమాత్మే సృష్టించాడు, అది ప్రపంచం. ఈ మహర్షులెవరు వేద వాంగ్మయం సృష్టించటానికి? అసలు వేదం ప్రపంచమే. దీన్ని చూచి తయారు చేశారు వారు. కనుక దీనిలో ఏ సూత్రం ఉంటుందో ఆ సూత్రమే నీకు దానిలోనూ అన్వయిస్తుంది. దీనిలో ఉన్నదేమిటి? ఆపోజిట్స్. ఆపోజిట్స్ అంటే ద్వంద్వాలు. మంచి చెడ్డ రెండు ఉంటాయి. చెడ్డ అనేది చూపకపోతే మంచి యొక్క విలువ తెలియదు నీకు. మంచి విలువ పూర్తిగా అర్థం చేసుకున్నవాడు ఎవడో తెలుసా? చెడ్డను ముందు బాగా పరిశీలించి చూసినవాడు. ప్రతి మంచివాడికి చెడ్డంటే ఏమిటో తెలిసే మంచితనం అలవడ్డది. కనుక అబద్ధమంటే ఏదో నువ్వు తెలుసుకుంటేనే కాని అసలైన సత్యం ఏదో అందుకోలేవు గనుక ముందు అసత్యం చెప్పింది వేదం. ఒకటే మాట. అంతేకాదు, త్రిపుటి అనేటువంటిది ఎంత దూరం పనిచేస్తున్నదో నువ్వు అర్థం చేసుకోవాలి. అది కేవలం లోకజ్ఞానం వరకు, శాస్త్రజ్ఞానం వరకే కాదు, ధర్మజ్ఞానంలో కూడా త్రిపుటి ఉన్నదిరా బాబు. ఆఖరకు బ్రహ్మజ్ఞానంలో కూడా బ్రహ్మతత్వాన్ని నువ్వు నీకు భిన్నం చూచేంత వరకు ద్వైత విజ్ఞానమేది, విశిష్టాద్వైత విజ్ఞానమే, యోగ విజ్ఞానమే అని నీకు గుర్తు చెయ్యటం కోసం ముందు వేద భాగం దాన్ని బయటపెట్టి దీన్ని దాటి వెళ్ళు. నువ్వు దాటి వెళ్ళడం అనంటే ముందు వంతెన ఏదో చూపితే కదా, ఆ వంతెన మీద అడుగుపెట్టి వంతెన మీద కూర్చుంటావా? వంతెన ఎందుకున్నా దాని మీద కూర్చోడానికే చస్తావు. ఎవరైనా ఏదైనా ఒక బండి నడుపుకుంటూ వచ్చాడనంటే నీ నెత్తి నుంచి పోతుంటుంది. నువ్వు వంతెన మీద కూర్చుంటే బతుకుతావా? అలాగే ఇది కూడా అంతేరా బాబు, దీని మీద నుంచి దాటి వెళ్లి మీరు అది పట్టుకోండి అని చెప్పటం కోసం ఇది. అంతేకాదు, కొంతకాలం నువ్వు ఎంత చెప్పినా కర్మవాసనలుండేవాడికి అది అంతుబట్టదు, ఉపాసనల వాసనలుండేవాడికి అంతుబట్టదు. నీ వాసనలే నీకు అడ్డు తగులుతున్నాయి కనుక నీకు ఒక్కసారిగా గొప్ప విజ్ఞానం నేను అందించబోయినా అందుకోలేవు గనుక కొంతకాలం నిన్ను వదిలేయాలి. నువ్వు మంచి మార్గంలోనే ఉన్నావు గనుక కొంతకాలం ఉండు. నీకే విసుగు పుట్టి, నీకే జిజ్ఞాస కలిగి, అంతకన్నా పెద్ద ముముక్ష కలిగి నా దగ్గరికి వచ్చినప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం అందిస్తా. నీకు జిజ్ఞాస లేకుండా ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదండి స్వామి. వాడు ఇటు అటు పారేస్తాడు. ఆకలి లేని వాడికి పెడితే హాయిగా సార్థకం. అది పరికిమాలిన వాడికి పెట్టి ఏం ప్రయోజనం? కనుక అధికారి భేదాన్ని పట్టి కూడా ముందు కర్మ చెప్పవలసి వచ్చింది, తర్వాత ఉపాసన చెప్పవలసి వచ్చింది అని మహర్షులు సమర్థించారు. చివరకు నీకు పునరపి జననం పునరపి మరణం భగవద్గీత చెప్పినట్టు గతాగతం కామకామాలభంతే. గతాగతమనంటే రాకపోకలట. ఇహానికి పరానికి రాకపోకలు సాగిస్తూ ఉంటారట కర్మిష్ఠులు, ఉపాసకులు. తప్పదట. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి, మళ్ళీ వచ్చి పడవలసిందే తలకిందులుగా. అందుకోసం నీ పాటికి ఏనాటికైనా దీని మీద విరక్తి కలిగి చేయననుకొని అప్పుడు వస్తేనే నీకు దృఢమైనటువంటి దీక్ష ఏర్పడుతుంది.
నీ మనస్సు దృఢం ఎప్పుడవుతుందో తెలుసా, నేనెంత చెప్పినా కాదు, నీవు అనుభవిస్తే అవుతుంది. తల బొప్పి గట్టి అప్పుడు వస్తావు నా దగ్గరికి. కనుక నీకు నిర్వేదం కలగడానికి, వైరాగ్యం కలగడానికి కూడా చెప్పిందని భగవత్పాదులు సమర్థించారు. అన్నిటికంటే గొప్పగా ఒక్క మాట, ఆఖరి మాట ఏమని చెప్పారంటే, ఆయన అంత పూర్తిగా కొట్టేయనక్కర్లేదు దాన్ని అబద్ధమని, అబద్ధమే నిజానికి దారి చూపుతుంది అన్నారండి. అద్భుతమైన మాట ఇది.